దేశ రాజకీయాల్లో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఏకంగా 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సంచలన వివరాలను ఏడీఆర్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఏడీఆర్ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై 47 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 కేసులు ఉన్నాయని వారి అఫిడవిట్లలో తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 13, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై 5, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్లపై 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్పై 2, పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై 1 క్రిమినల్ కేసు ఉన్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. కేవలం కేసుల సంఖ్యే కాకుండా వాటి తీవ్రత కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ జాబితాలోని కనీసం 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, అవినీతి వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని కూడా ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదికకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా ఆయా ముఖ్యమంత్రుల తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగానే తాము ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఏడీఆర్ ఇచ్చిన నివేదికకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దేని ఆధారంగా నివేదిక వచ్చింది? వెంకట్, దేశంలోని 40% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించడం జరిగింది. ఈ తాజా రిపోర్ట్ తో తీవ్ర సంచలనం చెప్తుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా 12 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి వెల్లడించింది. ప్రస్తుతం అయితే మన దేశంలోని 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రుల్లో 12 మంది నుండి 40% మంది పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ ఏడీఆర్ తన తాజా నివేదికలో పేర్కొనడం జరిగింది. ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయంటే అది ఏడీఆర్ నివేదిక ప్రకారం అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మన దేశంలోనే అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై 47 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 కేసులు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్యపై 13 కేసులు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై 5 కేసులు ఉన్నాయన్నట్టు ఏడీఆర్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్లపై కూడా 4 కేసులు ఉన్నాయని చెప్పి ఆ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ పై కూడా 2 కేసులు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై 1 క్రిమినల్ కేసు ఉందని చెప్పి ఆ రిపోర్ట్ లో వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే పీఎం సీఎంలను తొలగించే బిల్లు తో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో కొత్తగా 3 బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో తీవ్ర నేరారోపణలపై 30 రోజుల పాటు అరెస్ట్ అయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తొలగించే నిబంధనలు చేర్చారు. అయితే దీనిని కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి సహా పలు విపక్ష పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏడీఆర్ రిపోర్టు మన దేశంలోనే 40% మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పడం అది గమనార్హంగా ఉంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలోని 10 మంది లేదా 33% మంది ముఖ్యమంత్రులు తమపై తీవ్రమైన కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. వాటిలో హత్యాయత్నం, కిడ్నాప్, లంచం మరియు క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన కేసులు ఉండడం గమనార్హంగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ నివేదిక మాత్రం సంచలనం సృష్టిస్తుంది. వెంకట్, అయితే ఏదైతే బిల్లు ఏదైతే సీఎంలని కానీ పిఎంఎల్ని కానీ ఏదైతే మంత్రులను కూడా తొలగించే ఈ బిల్లు కోసమే ఈ నివేదిక బయటకు వచ్చినట్టు అనుకోవచ్చా? కేవలం ఇప్పుడు ఏడీఆర్ బయట పెట్టడం వెనక గల కారణాలు ఏంటి? దీనిపై ప్రతిపక్ష నేతలు ఏమైనా స్పందించడం జరిగిందా? వెంకట్, ప్రస్తుతం అయితే రాజకీయాల్లో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బిల్లులు పెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందని చెప్పడానికి కూడా ఇవి ముఖ్య కారణం. ఈ అడుగులు వేసే సమయంలోనే ఏడీఆర్ కూడా తన రిపోర్ట్ ను వెల్లడించడం, ఆ రిపోర్ట్ లో ఈ ముఖ్యమంత్రులపై ఉన్న కేసులు ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ వేసే టైంలోనే అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో మా మీద ఇన్ని కేసులు అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ అఫిడవిట్లను ఆధారంగానే ఏడీఆర్ రిపోర్ట్ ఇప్పుడు బయటికి వెల్లడించడం జరిగింది. ఈ వెల్లడించిన ఈ రిపోర్ట్ తో రేపు రాబోయే కాలంలో ఈ బిల్లులు పాస్ అయితే ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా అని చెప్పి సందిగ్ధంలో పడ్డారు రాజకీయ నాయకులు. వెంకట్,
అయితే ఏదైతే కేంద్ర బీజేపీ పాలిత ప్రాంతాలకు సంబంధించి ముఖ్యమంత్రులకి కూడా ఈ అఫిడవిట్కి సంబంధించి ఏడీఆర్ నివేదిక బయట పెట్టడం జరిగిందా? కేవలం ప్రతిపక్ష నేతల మీదనే ఈ అఫిడవిట్కి సంబంధించిన వివరాలు బయటకు రావడం జరిగిందా? దీనికి సంబంధించిన పారదర్శకతకి సంబంధించి ఏమైనా స్పందించడం జరిగిందా నేతలు? అంటే ప్రస్తుతం అయితే ఈ పదవిచ్ఛేద బిల్లులపై చర్చలు ముదురుతున్న వేళ ఏడీఆర్ డేటా సంచలనం రిపోర్టు బయటికి వెల్లడించడం, దాంతో పాటుగా కొంతమంది సీఎంల పేర్లే బయటికి రావడం, మరి బీజేపీ నాయకులు కూడా పేర్లు బయటకు వస్తే బాగుండదని చెప్పి రాజకీయ నాయకులు కూడా దాని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ ముఖ్యమంత్రుల డాటాను పూర్తి స్థాయిలో తీసి ఈ నివేదికను బయట పెడతారా లేదా అని చెప్పి ఉత్కంఠ రేపుతుంది వెంకట్. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నేతలు కానీ వారి స్పందన ఏమన్నా ఉందా? అప్డేట్స్ ఏంటి దాని గురించి? ఏమైనా తాజా స్పందన ఏదైనా నేతలు వెలిబుచ్చడం జరిగిందా? ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలో 10 మంది లేదా 33% ముఖ్యమంత్రుల తమపై తీవ్రమైన క్రిమినల్ ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రితో గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే వీళ్ళు ఎలక్షన్లో తమ అఫిడవిట్లను దాఖలు చేయడం, అలాంటి విషయాలపై కూడా కాంగ్రెస్ ప్రస్తుతం అయితే దాని మీద చర్చ కొనసాగుతుంది. ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మన దేశంలో అత్యధికంగా 89 కేసులు ఉండడం, ఆ తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై 47 కేసులు ఉండడం తీవ్ర సంచలనం రేపుతుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుల వెనకాల అసలు వాస్తవానికి ఈ రిపోర్ట్ ఇప్పుడే రావడం తో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నాయకుల్లో చర్చ మొదలైంది. అసలు దీన్ని వ్యతిరేకించాలా, ఏ విధంగా దాని మీద ముందుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళు సమావేశాలు అవుతున్నట్టు సమాచారం అందుతుంది వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది స్థానిక వంతపడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. జిల్లా ప్రభుత్వ హాస్టల్లో ఆహారం లేదా నీటి కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఉపాధ్యాయులు ఇలాంటి ఘటనలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టల్లో పిల్లలకు మంచిగా రుచికరమైన భోజనం అందిస్తారని నమ్మకంతో వారిని పాఠశాలకు పంపిస్తున్నామని చెప్పారు. పాఠశాల సిబ్బంది ఇలాంటి నిర్లక్ష్యంతో ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు? జిల్లా రెసిడెన్షియల్ పాఠశాలలో 12 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి ఆ యొక్క కలుషిత నీరులో కొంతమంది దాంట్లో మందు కలిపారని అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క హాస్పిటల్లో వారిని విద్యార్థులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే దండ సత్యనారాయణ, అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదేవిధంగా వైద్య శాఖ అధికారి అయితే ఈ యొక్క ఉటావుటిన హాస్టల్ నుండి హాస్పిటల్లోకి వెళ్లిన విద్యార్థులను అయితే పరామర్శిస్తున్నారు. దీని మీద ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడినా ఘటన కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే దండ్ర సత్యనారాయణ అయితే ఆదేశించారు. ఖచ్చితంగా ఇలాంటి పిల్లలకు ఇలా జరగడం అయితే కొంత బాధాకరం. ఈ యొక్క పిల్లలకు ఎలాంటి హాని జరిగినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే
ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క కలుషిత నీరు ఎలాంటి దీంట్లో మందు కలిపారని అయితే ఇది డిఎంహెచ్ఓ అధికారి అయితే ఆ ల్యాబ్ కు తీసుకెళ్లారు. ఈ యొక్క ల్యాబ్ లో ఎలాంటి జవాబు రానైతే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆ విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ ఇది కావాలని కనుక ఈ యొక్క మందు కలిపినట్టయితే కఠినంగా వారి వీలైతే అవకాశం ఉంటే ఖచ్చితంగా వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి, విధుల నుంచి బహిష్కరించాలని అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఉట్టిన ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా వారిని ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ హాస్టళ్లను మంచి భోజనంతో పాటు నాణ్యమైన భోజనం అదేవిధంగా విద్య అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనకు పాల్పడిన అధికారులు ఎవరైనా పర్లేదు, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయంలో కలెక్టర్ కానీ లేకుంటే ఇప్పటికే ఎస్పీ మొత్తానికి విచారణ అయితే ప్రారంభించారు. ఈ యొక్క విద్యార్థులను కూడా అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాలలో ఈ యొక్క కొంతమంది అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రిన్సిపాల్ అదేవిధంగా కొంత సైన్స్ టీచర్ అనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఎవరు ఈ యొక్క ఘటనకు పాల్పడినా వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే సల్మాన్, విద్యార్థుల తల్లిదండ్రుల ఏమంటున్నారు అసలు? అంటే గతంలో చూసుకున్నట్లయితే రెసిడెన్సీ పాఠశాలలో మాత్రం కొంత ఇది రెండోసారి అంటే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి నాణ్యమైన భోజనం అదేవిధంగా కలుషిత నీరు ఇలా తాగడం వల్లనే ఈ యొక్క విద్యార్థులు కొంత అస్వస్థతకు గురయ్యారు. ఖచ్చితంగా అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నీళ్లలో ఏదైనా మందు కలిపారని అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క నీళ్లను అంటే ఖచ్చితంగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా హాస్పిటల్ కి ఉటావుటిన చేరుకున్నారు. ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందన ఏంటి? ఖచ్చితంగా ఆ ప్రిన్సిపాల్ కూడా దీని మీద కంప్లైంట్ చేశాడు. ఈ యొక్క ఘటనకు పాల్పడిన ఎవరైనా పర్వాలేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేది జిల్లా ఎస్పీకి అదేవిధంగా స్థానిక కలెక్టర్ కు స్థానిక ఎమ్మెల్యే అయితే హుటాహుటిన చేరుకున్నారు. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఈ యొక్క ప్రిన్సిపాల్ అయితే ఎస్పీకి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు స్థానిక ఎమ్మెల్యేకి అయితే వినతి పత్రం ఇచ్చారు. అయితే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు సల్మాన్, 13 మంది పిల్లలకైతే హెల్త్ అయితే బాగాలేదు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇది అవసరమైతే ఈ యొక్క హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మెరుగైన అవసరం ఖచ్చితంగా ఉంటే హైదరాబాద్ కు లేదా వరంగల్ కు పంపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించేది లేదు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల ప్రాణాలు ఖచ్చితంగా మేము కాపాడేందుకైతే మా యొక్క ప్రభుత్వము లేక అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయితే దీని మీద చొరవ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థులకు మంచి భవిష్యత్తు, వీరికి ఎలాంటి ప్రాణహాని లేకుండా ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించేందుకైతే స్థానిక ఎమ్మెల్యే గంట సత్యనారాయణ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.